కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు, కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 కోట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం, ప్రభుత్వం పెద్దగా చేయందించడం, రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క చెప్తున్నాం. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల రూపాయలు ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు, పత్రం లేదు. అసలు చెప్పేవాడు, లెక్క చెప్పేవాడు కూడా లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో, వాళ్ళమ్మగారి గురించో, ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. మరి ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచి పెడతాడు. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు తెచ్చుకుంటారు.